నమస్కారం. పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్దతులతో పాటు సాగు ఖర్చులు తగ్గించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతన్నల ముందుకు తెస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రాగుల సాగులో రకాల ప్రాముఖ్యత, శాస్త్రీయ పద్దతిలో కూరగాయల సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, పాములపాడు సంత, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. యథా బీజం తదా ఫలం, విత్తు కొద్దీ పంట అనే నానుడులు విత్తనం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టినప్పుడే రైతులు ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. రాష్టంలో సాగుకు అనువైన రాగి విత్తన రకాలు, సాగులో మెళకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే చిరుధాన్యాల పంటలలో రాగులు ముఖ్యమైనవి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉండడం వలన ఆరోగ్యరీత్యా మనకు చాలా ఉపయోగపడతాయి. రైతులు రాగిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఆయా కాలాలకు అనువైన రకాలను ఎన్నుకున్నప్పుడు మాత్రమే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. భారతి, చెంపావతి అనే రకాలు అన్ని కాలాల్లోనూ పండించేందుకు వీలుగా ఉంటాయి. భారతీ రకం ఎకరాకు 14 నుండి 16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఖరీఫ్, రబీ కాలాల్లో రాగిని సాగు చేసే రైతులు గోదావరి, సప్తగిరి అనే రకాలను, ఖరీఫ్, వేసవి కాలాల్లో సాగు చేసే రైతులు రత్నగిరి, మారుతి వంటి రకాలను ఎన్నుకోవాలి. శ్రీ చైతన్య అనే రాగి రకం ఎకరాకు 12 నుండి 16 క్వింటాళ్ల దిగుబడినిస్తూ ఖరీఫ్లో సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. రాగుల ప్రాముఖ్యత గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్డీఆర్కే శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. మనం చోడుని కూడా వరి మాగాణంలో పండించడానికి మంచి అవకాశం ఉంది. రాగి ఎకరానికి 2 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. అంటే మనం నారుమడి పెంచుకుని నాటుకోవటానికి. కానీ ఇక్కడ మనకి 4 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. వరి ఆఖరి తడి తీసేసేటప్పుడు, అంటే మనం ఇంకో వారం 10 రోజుల్లో వరి కోస్తామనగా ఈ ఆఖరి తడి తీసేస్తాము. ఆ ఆఖరి తడి ఏ రోజైతే తీసేస్తామో ఎకరానికి 4 కేజీలు రాగి విత్తనాన్ని మనం నానపెట్టుకోవాలి. అట్లా 24 గంటలు నానపెట్టిన విత్తనాన్ని ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే విత్తనం బాగా తడిగా ఉంటే ముద్దగా ఉంటుంది కాబట్టి మనం చేను మీద వెదజల్లేటప్పుడు సమానంగా పడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక పొడిగుడ్డ మీద కనుక ఈ విత్తనం వేసేస్తే ఈ తడి ఆ పొడిగుడ్డ పీల్ చేసుకుంటుంది. అట్లా ఒక 15 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు అట్లా ఉంచినట్లయితే ఎక్కువ తేమ శాతం ఏదైతే ఉందో అది లాగేసుకుంటుంది. కాబట్టి మనం చల్లటానికి చాలా అనువుగా ఉంటుంది. మనకి విత్తనం చల్లిన 21 రోజు నుంచి 28 రోజులు గనక ఈ వ్యవధిలో మనం పల్చగా ఒకసారి తడి పెట్టేస్తే పై పదును ఆనుతుంది. అలాంటప్పుడు 1-2 రోజులు ఆగిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి అది గొప్పుకు వస్తుంది. గొప్పు కంటే అంతర్కృషికి పొలం కరెక్ట్ స్టేజ్ లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఒక 20 కేజీలు యూరియా, ఒక 10 కేజీలు పొటాషు చల్లేసేసి మనం కనుక అంతర్కృషి చేసినట్లయితే కలుపు నివారణ జరుగుతుంది. అట్లానే మనం నేలను కదిలిస్తున్న మూలాన కొత్త వేరు పుట్టి మన చేను కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. పొట్ట మీద ఉన్నప్పుడు ఒక తడి, అట్లానే గింజ పాలు పోసుకునే సమయంలో ఇంకొక తడి, ఇంకొక 2 తళ్ళు కనుక ఇస్తే ఈ పంటకి సరిపోతుంది. రెండో పద్ధతి ఏంటంటే మనకి మామూలుగా పంట కోసేసిన తర్వాత పొడి దుక్కులు దున్నేసేసుకుని ఈ సమయంలో మనం ఆకు అంటే నారుమడి పెంచుకుని 21 రోజుల నుంచి 28 రోజులు కనుక మధ్యలో మనం ఆకుని మళ్ళీ ఊడ్చుకోవటం అనేది చేసుకోవచ్చు. అంటే నాటుకోవటం చేసుకుంటే ఆ పద్ధతులు కూడా ఇది పండించుకోవచ్చు. మనం చేను కోసేయంగానే మళ్ళీ నీళ్లు పెట్టేసేసి దమ్ము చేసేసి మనం ఆల్రెడీ పెంచుకున్న ఆకు ఏదైతే ఉందో అది మనం ఊడ్చుకున్నట్లయితే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. శాస్త్రీయ పద్దతిలో కూరగాయ పంటలను సాగు చేస్తూ అధిక పంట దిగుబడులను సాధించడంతో పాటు తనకున్న కొద్దిపాటి సాగు వనరులను సక్రమంగా సద్వినియోగపరుచుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆలూరు సుబ్రహ్మణ్యం. ఆ వివరాలు మీకోసం. తక్కువ వర్షపాతం, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిని సద్వినియోగంగా వినియోగించుకోవడానికై మల్చింగ్ అనే శాస్త్రీయ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట అనే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే ఆదర్శ రైతు మల్చింగ్ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలైన టమోటా, దోస, పుచ్చకాయలను సాగు చేస్తున్నాడు. వీటితో పాటు చిని,
అరటి తోటల్లో డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మల్చింగ్ పద్ధతి వల్ల తోటల్లో కలుపు లేకుండా చేయడంతో పాటు తేమను ఆదా చేసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా నాణ్యమైన దిగుబడిని కూడా పొందవచ్చని, వివిధ రకాల చీడపీడల సమస్యను కూడా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డాడు. మల్చింగ్ పద్ధతిలో మొక్కలకు ఎరువులను వృధా కాకుండా మొక్కల వద్ద మాత్రమే అందిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నాడు. అరటి, నిమ్మ తోటలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తూ తక్కువ నీటి వనరులను సద్వినియోగంగా ఉపయోగిస్తున్నాడు. చీని, బొప్పాయి, అరటి, టమోటా, మిర్చి, కర్బూజా, కలంగర పంటలన్నీ పెడతాను. 30 ఎకరాలు ఉంది తోట. టమోటా ఒక 4 ఎకరాలు, బొప్పాయి ఒక 10 ఎకరాలు, 1000 చెట్లు ఉన్నాయి. 5000 మొక్కలు అరటి ఉంది. వరి ఒక 5 ఎకరాలు, ఇవి దోస ఒక 5 ఎకరాలు. ఇవన్నీ మంచి అనుకూలంగా ఉన్నాయి. డ్రిప్ ద్వారా మంచి ఇది. ఈ మల్చింగ్ సీట్ ద్వారా మనకి ఇది నీళ్లు, మనం వేసిన ఫర్టిలైజరు గడ్డి పడదు, కొన్ని రోగాలు కానీ మంచి ఉండవు. మల్చింగ్ వల్ల మనం వేసిన కాంప్లెక్స్ బాగా తీసుకుంటుంది, మొక్క కానీ నాణ్యంగా వస్తుంది, తేమ ఆరదు. కర్నూలు జిల్లా పాములపాడులో ప్రతి ఆదివారం జరిగే సంతలో అన్ని రకాల కూరగాయలు, ఇతర వస్తువులు లభిస్తున్నాయి. ఈ సంతలో వివిధ కూరగాయలైన టమాటా, క్యాబేజీ, బెండ, క్యారెట్, కాకర, ఆలు, పచ్చిమిర్చిలతో పాటు బంతిపూలు, మల్లె, కనకాంబరం, నిమ్మకాయలు, తమలపాకులు, మసాలా దినుసులు, అరటిపండ్లు, అల్లం, వెల్లుల్లి, రేగుపండ్లు, వివిధ రకాల తినుబండారాలు, గాజులు, స్టీలు సామాగ్రి వంటివి లభిస్తున్నాయి. పాములపాడు సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వివిధ అవసరాలకై వస్తుండటంతో ప్రతి ఆదివారం ఈ సంత కిక్కిరిసిపోతుంది. ఇక్కడ కూరగాయలు చవక ధరలకు లభించడమే కాకుండా తాజాగా దొరుకుతున్నాయి. ఈ రోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2250 రూపాయలు, గరిష్ట ధర 2300 రూపాయలు. ఆత్మకూరు సోనా మసూరి 1350, 1550. కరీంనగర్ ఐఆర్ 64 రకం 1278, 1295. నెల్లూరు ఎంటీయు 1010, 1200, 1300. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 4500 రూపాయలు, గరిష్ట ధర 4600 రూపాయలు. అద్దంకి శనగ గులాబీ 3600, 3700. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3700, 3900. ఆదిలాబాద్ ప్రత్తి కనిష్ట ధర 3822 రూపాయలు, గరిష్ట ధర 3900 రూపాయలు. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు హిందూపూర్ కనిష్ట ధర 160 రూపాయలు, గరిష్ట ధర 315 రూపాయలు. మదనపల్లి 220, 320. పలమనేరు 110, 275. కుప్పం కనిష్ట ధర 67, గరిష్ట ధర 200 రూపాయలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ద్రాక్ష సాగులో మెలకువల్ని గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ బి శ్రీనివాసరావు గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలుంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040-2003-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్, చెప్పండి, మన రాష్ట్రంలో రైతులు సాగు చేసుకునే పండ్ల తోటల్లో ద్రాక్ష ప్రధానమైంది కదా, అసలు ఈ ద్రాక్ష సాగుకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి సార్? ఈ పండ్ల పంటల లోపల ద్రాక్ష ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట, తర్వాత ఎంతో మందికి ఉపాధిని కూడా ఇస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మన ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉన్న పంటల లోపల
ద్రాక్ష ఒకటి. అందుకు దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సార్, మన రాష్ట్రంలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి ద్రాక్ష పంటను సాగు చేసేటువంటి రైతాంగం అంటే దీనికి అనువైనటువంటి ప్రాంతాలు ఏమిటి సార్? మన రాష్ట్రం లోపల అనువైన ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్, మెదకు, నల్లగొండ, ఈ ప్రాంతం లోపల ఈ సీడ్లెస్ ఎక్కువ వెరైటీ పండిస్తారు. తర్వాత అదేవిధంగా అనంతపురం, చిత్తూరు లోపల సీడెడ్ వెరైటీస్ ఎక్కువ పండిస్తారండి. సార్, మనకు ముఖ్యంగా అంటే ఈ ద్రాక్ష తోటను సాగు చేసుకోవాలనేటువంటి రైతులకు అంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా ఉండాలి సార్? అంటే ఏ రకమైన వాతావరణ పరిస్థితులు అయితే ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటాయి? ద్రాక్షను పండించే ప్రాంతాలు వాతావరణం చూస్తే దీంట్లో 2 రకాల కత్తిరింపులు ఉంటాయి. ఒకటి వేసవికాలం కత్తిరింపు మరియు శీతాకాలం కత్తిరింపు. శీతాకాలంలో పండొచ్చది. ఆ కత్తిరింపు తర్వాత వర్షాలు ఉండని ప్రాంతాలు చాలా అనువైనవి. తుఫాన్లు కానీ వర్షాలు అటువంటివి ఏమి ఉండకూడదు. తర్వాత గాలిలో తేమ తక్కువ ఉండాలి. తర్వాత చల్లని వాతావరణం ఉండాలి. ఈ పొడి చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాలు చాలా మిక్కిలి అనుకూలం. ఇప్పుడు ద్రాక్షను సాగు చేసుకునాలనేటువంటి రైతాంగం ప్రధానంగా నేలలు ఎటువంటి నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటాయి సార్? ద్రాక్షకు పండించే అనువైన పొలాలు ఎట్లుండాలంటే అందులో నీరు త్వరగా ఇంకిపోవాలి. తర్వాత pH 6.5 to 7 ఉండాలి, అంటే తటస్థంగా ఉండాలి. తర్వాత చవుడు ఉండకూడదు, అధిక సున్నం ఉండరాదు. తర్వాత 1 మీటర్ లోతు మట్టి ఉన్నట్టయితే మిక్కిలి అనుకూలము. ఈ తర్వాత క్లోరైడ్స్ అనేటి ఒకటి ఉంటాయి, అవి కూడా 1 కంటే ఎక్కువ ఉండరాదు. తర్వాత ఈసీ అది కూడా తక్కువ ఉండాలి. మామూలుగా ఇటువంటి పొలాలు ద్రాక్ష సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. సార్, మనకు ద్రాక్ష తోటను సాగు చేసుకునేటువంటి రైతు సోదరులు అంటే వీరు నీటి వసతి కూడా ముఖ్యమన్నారు కదా మీరు, తగినంత నీటి వసతి ఉండాలి. నీటి వసతితో పాటు నీటి నాణ్యత కూడా ముఖ్యం కదండి. ఆ నీటి నాణ్యత ఏ విధంగా ఉండాలి సార్? ఇది తక్కువ వేరే పంటలు ఇప్పుడు ఈ మధ్యన డ్రిప్ తోటి పండిస్తున్నారు కాబట్టి తక్కువ పంటతోటి తక్కువ నీటితోటి ఎక్కువ ఆదాయం తీయొచ్చు. ఈ దీని లోపల ఈ నాణ్యత అనేది చాలా ముఖ్యము. దీంట్లో క్లోరైడ్స్ ఎక్కువ ఉండరాదు. తర్వాత ఈసీ ఎలక్ట్రిక్ కండక్టర్ అది కూడా తక్కువ ఉండాలి. తర్వాత pH కూడా మామూలు తటస్థంగా ఉండాలి. తర్వాత కాల్షియం కూడా ఎక్కువ ఉండరాదు, 8 కంటే ఎక్కువ ఉండరాదు. ఇటువంటి నీళ్లు బాగా అనుకూలంగా. సార్, ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ద్రాక్షలో ఉన్నటువంటి రకాలు ఏమిటి సార్? మంచి దిగుబడినిచ్చేటివి, తర్వాత పండు నాణ్యత గాని మంచి రకాలు ఏమున్నాయి సార్ ఇందులో? ఈ ద్రాక్షల్లో దాని ఉపయోగాన్ని బట్టి రకాలు ఉంటాయండి. టేబుల్ పర్పస్ అంటే మనం డైరెక్ట్ తినేటివి సార్. ఈ డైరెక్ట్ తినే దాంట్లో కూడా మళ్ళీ సీడ్ ఉన్నది, సీడ్ లేనిది ఉంటుంది సార్. మళ్ళీ కలర్ ఉన్నది ఉంటుంది, కలర్ లేని గ్రీన్ ఉంటుంది. ఈ సీడెడ్ ఇత్తనం ఉన్న రకాలల్లా మనకు ఎప్పటి నుంచో వస్తున్న అనాభిషాహి ఉంది. తర్వాత దాని నుంచి వచ్చిన దిల్కుష్ అనే ఒక వెరైటీ ఉంది. ఈ 2 సీడెడ్లో ఇప్పుడు ఈ ప్రాంతంలో అంత తక్కువ పండిస్తున్నారు. అనంతపూర్ ఏరియాలో ఇవి పండిస్తున్నారు. అదేవిధంగా ఈ మనకు రెడ్ గ్లోబ్ అనే ఒక కొత్త రకం వచ్చింది, అది ఎక్కువ ఇంకా అది ప్రాచుర్యానికి రాలేదు. సార్, మనం ఒక కాల్ చూద్దామండి, రైతు సోదరులు చేస్తున్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరండి? శంకరెడ్డి అండి. అడగండి శంకర్ రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ తూర్పు గోదావరి జిల్లాలో ద్రాక్ష సాగుకు అనుకూలమా కాదా అండి? తూర్పు గోదావరి జిల్లా అక్కడ అధిక తేమ ఉంటది కాబట్టి కొన్ని రకాలను అక్కడ ప్రయత్నించవచ్చు. శాస్త్రపరంగా అయితే ఎవరు ఏమి చేయలేదు. లాబ్రస్కా అనే ఒక గ్రూప్ ఉంది. ఈ జ్యూస్ రకాలను అక్కడ దానికి రోగాలు తక్కువ వస్తాయి. అటువంటి వెరైటీను మీరు ప్రయత్నించి చూడవచ్చు. కానీ అక్కడ ఎవరైతే ఇంతవరకు రీసెర్చ్ చేయలేదు. ఎవరు కొంతమంది రైతులలో మా ఇళ్లల్లో వేసుకుంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. తర్వాత అక్కడ ఈ తేమ అనేది చాలా ముఖ్యం. ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ వర్షాలు వస్తుంటాయి, అది ఈ 2 అననుకూలమైన
పరిస్థితులు ఉండే. సార్ మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు రెడ్ గ్లోబ్ రకాన్ని గురించి చెప్తున్నారండి. అది ఈ రకం గురించి దాని దిగుబడి ఎట్లా ఉంటది? రెడ్ గ్లోబ్ దిగుబడి తక్కువనే ఉంటది. ఇప్పుడే అది వస్తుంది. మనం యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దానికి కూడా కొంచెము మనకు దాన్ని పెంచే విధానాన్ని ఇంప్రూవ్ చేస్తే అది స్కోప్ బాగానే ఉంది. అదే కాకుండా ఇంకొకటి రీసెంట్ గా రిజామత్ అనే ఒక వెరైటీ, అది సీడెడే విత్తనం ఉంటది, బాగా దొడ్డుగా ఉంటది, కలర్ ఉంటది. మాకు ఎన్ఆర్సీ నుంచి వాళ్ళు ఇచ్చిండ్రు. అది కూడా బాగానే ఉంది. అది కూడా ప్రయత్నించవచ్చు ఈ సీడెడ్ దాంట్లోపల. ఇప్పుడు తర్వాత సీడ్లెస్ వెరైటీస్ అన్నప్పుడు ఇవి టేబుల్ అన్ని ముఖ్యంగా థామ్సన్ సీడ్లెస్ బాగా పండిస్తూ ఉన్నారు. అది ఒక టేబుల్ కొరకే కాదు, జ్యూస్ తీసుకోవచ్చు, కిస్మిస్ తీసుకోవచ్చు. అది మల్టీపర్పస్ వెరైటీ. ఇప్పుడు అదే రూలింగ్. దాని తర్వాత కలర్ వెరైటీస్ కొన్ని ఉన్నాయి. అవి కిస్మిస్ చర్నీ అని, తర్వాత ఫ్లేమ్ సీడ్లెస్ అని, తర్వాత మన సాజ్ గణేష్ అని. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు అండి. గుంటూరు నుంచి 10 కిలోమీటర్లు ఉన్నాయి, వెంగళాయపాలెం అని. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మరి మాకు ఒక 2 ఎకరాలు ఉందండి. అలాగే అయితే బోరా చేయించి ఇది ద్రాక్ష కానీ ఏదైనా పళ్ళ తోటలు అరటి తోటలు వేద్దామని చూసాము. అది గుంటూరు జిల్లాలో ఎక్కడండి మీరు చెప్తారా మీ ప్రాంతం? నల్లపాడు అని, నా పక్కనే వెంగళాయపాలెం అండి. ఓకే 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 సార్, గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి 10 కిలోమీటర్లు అండి కరెక్ట్ గా. ఇది ఏమైతుందంటే ప్రూనింగ్ పండ్ల కత్తరింపు చేసిన తర్వాత వర్షాలు వస్తాయి. అక్కడ వర్షాలు వచ్చినప్పుడు రోగం అధికంగా వస్తుంది. ఈ ద్రాక్షలో మన ప్రాంతం పంట కాదు ఇది. ఇది శీతలకాలం పంట. మనం మన ఉష్ణ ప్రాంతంలో పండిస్తున్నాము. ఎప్పుడు పెరుగుతూ ఉంటది కాబట్టి రోగాలు ఎక్కువ వస్తుంటాయి. మీరు రోగాలు రాని పంటలు కొన్ని రకాలు ఉన్నాయి, అవి ప్రయత్నించి చూడండి. మేమైతే ఖచ్చితంగా చెప్పలేము. ఎవరు వచ్చినా కొన్ని ఇస్తా ఉన్నాం రోగాలు రాని వెరైటీలు అక్కడి వాళ్లకు. వాళ్ళు ప్రయత్నించి చూడవచ్చు. అక్కడ మన ఉద్యాన శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకోండి. మా రీసెర్చ్ స్టేషన్ కి వస్తే కూడా మా దగ్గర కొన్ని వెరైటీలు ఉన్నాయి. మేము ద్రాక్ష పరిశోధన కేంద్రం రాజేంద్ర నగర్, ఆడికి వస్తే కొన్ని రకాలు రోగాలు రాని రకాలు ఉన్నాయి. కానీ అందులో కొంచెం నాణ్యత తక్కువ ఉంటది. మరి అది జ్యూస్ కే వాడుకోవాల్సి వస్తుంది, రసానికే. అటువంటి వెరైటీలు ప్రయత్నించవచ్చండి మీరు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు రామ్ గోపాల్ రెడ్డి, మెదక్ జిల్లా వేమనగర్ సార్. అడగండి రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న అడగండి. సార్, ఈ ద్రాక్ష తోట విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్? అందులో మంచి విత్తనాలు మేళ్ళక మీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ద్రాక్ష తోటలో విత్తనాలు పెద్ద సమస్య ఏమి కాదు. రైతులు ఎవరన్నా మీ దగ్గర వేసి ఉంటే వాళ్ళు శీతాకాలంలో కత్తరిస్తారు కదా, చలికాలం కత్తరింపు పంట కొరకు కత్తరిస్తారు. ఆ కటింగులు తీసుకొని మీరు మీ దగ్గర నర్సరీ తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ కటింగ్లు ఎట్లా తీసుకోవాలంటే, ఒక వాళ్ళు కత్తిరించి కింద వేసినది మెచ్యూర్ లేతవి తీసుకోకుండా కొంచెం ముదిరినవి తీసుకొని 3 కనుపులు ఉండేటివి చూసుకొని 2 కనుపులు బ్యాగులో కానీ ఒక బెడ్ తయారు చేసుకొని కానీ పెట్టుకొని అక్కడ మీరు నర్సరీ తయారు చేసుకొని తర్వాత మీ పొలంలో పెట్టుకోవచ్చండి. ఇది పెద్ద కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంట్లుగిన కొనుక్కోవాలంటే అది కొంచెం మన దగ్గర తక్కువ దొరుకుతున్నాయి, మన దగ్గర కూడా దొరుకుతా ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో చాలా మంది పోయి తెచ్చుకుంటారు. అక్కడ నర్సరీ ఏరియా ఎక్కువ కాబట్టి వాణిజ్యపరంగా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. మన దగ్గర అయితే మీరు ఆర్డర్ ఇస్తేనే ఇస్తారు. హైదరాబాద్ దగ్గర సార్ విలేజ్. హైదరాబాద్ లో మార్కెట్ ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు ద్రాక్ష తోట మేము అమ్మడానికి? ద్రాక్ష పండు మనకు గడ్డెన్నారం ఫ్రూట్ మార్కెట్ ఉంది కండి, అక్కడ మనకు మార్కెట్ ఉంటదండి. మహారాష్ట్రకి వెళ్ళి కూడా అక్కడనే వస్తారు, మన వాళ్ళు అక్కడనే పోతారు, అక్కడ అమ్ముకోవచ్చండి. సార్ మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు రకాల గురించి సార్ ఇప్పుడు మనకు థామ్సన్ సీడ్లెస్ తో పాటు ఇంకా ఏమైనా రకాలు? థామ్సన్ సీడ్లెస్ దాని ద్వారా వచ్చిన ముటెంట్లు కొన్ని ఉన్నాయి. తాజ గణేష్ అని, సొనాకా అని, 2A క్లోన్ అని, ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర పెంచుతా ఉన్నారు. కానీ అధిక శాతం థామ్సన్ సీడ్లెస్ పెంచుతున్నారు. తర్వాత నల్ల లోపల ఈ కిస్మిస్ చర్ని, బ్లాక్ బ్యూటీ అంటారు, ఫ్లేమ్ సీడ్లెస్ అంటారు,
అవి పెంచుతున్నారు తినడానికి. సార్ ఇవి ఇప్పుడు మనకు బాగా. సార్ మనొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, నేను దుబ్బాక మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ద్రాక్ష మా మెదక్ జిల్లాలో పండుతుందా సార్? మెదకులో పండుతుందండి. మాకు మీ విత్తనం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది మాకు తెలియదు సార్. విత్తనం కావాలంటే మేము కొద్దిగా ఇవ్వగలము. ఎక్కడన్నా పక్క రైతుల దగ్గర వాళ్ళు శీతాకాలంలో పంట కొరకు కత్తరిస్తారు కదా, ఆ కత్తరించిన కొమ్మల లోపల ముదిరినవి తీసేసుకొని మీరు నర్సరీ పెట్టుకోవచ్చు. సార్ మా దగ్గర మా దరిద్రపుల మా దగ్గర దొరకాయి సార్. హైదరాబాద్ రన్ అక్కడనే దొరుకుతాయి కానీ ఇక్కడ మా దగ్గరికి వస్తే మేము పెద్ద రైతులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కత్తరించి బయట వారేస్తుంటారు, అవి చేసుకోవచ్చు. లేకపోతే అంట్లు పెట్టాలని అనుకుంటే మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ వాణిజ్యపరంగా తయారు చేస్తున్నారు, అవి తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి రూట్ స్టాక్ పైన పెంచడము, ఓన్ రూట్ అని. రూట్ స్టాక్ ఈ మీరు అంట్లు పెట్టాలనుకుంటే మీ భూమి తర్వాత నీరును పరీక్షించుకొని అందులో ఏమైనా సమస్యలు కొద్దిగా ఎక్కువ ఉంటే ఈ రూట్ స్టాక్ అనేది వేరు మూలం పెట్టి అంట్లు తెచ్చి పెట్టుకుంటే అవి బాగానే వస్తాయండి. తటస్థంగా ఉన్న భూములు అయితే నీరు కూడా తటస్థంగా ఉన్నట్టు అయితే ఏదైనా పక్క రైతుల దగ్గర తీసుకొచ్చుకొని మీరు పెట్టుకోవచ్చు అండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది గుంటూరు జిల్లా తెనాలి తాలూకానండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మాణిక్యవన్ వెరైటీ ప్లస్ విజయ సూపర్ ఫ్యాన్సీ వెరైటీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏది మాణిక్య సార్, మీరు మళ్ళీ అడగండి. మాణిక్యవన్ ప్లస్ ఈ ఫ్యాన్సీ విజయ సూపర్ అంటే మేము ఆల్రెడీ దాంసం వేస్తున్నాం అండి. ద్రాక్ష వేస్తున్నారా మీరు? ద్రాక్ష ఆల్రెడీ కర్ణాటకలో హౌస్పేట దగ్గర వేస్తున్నాం సార్. ఆల్రెడీ 14 ఎకరాలు ఉందండి. ఇప్పుడు కొత్తగా కల్టివేషన్ ఏంటంటే ఫ్యాన్సీ ప్లస్ విజయ సూపర్ అని కొత్తగా మహారాష్ట్రలో చూసాం సార్. ఆ వెరైటీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి సార్. మాణిక్ చబన్ అనేది థామ్సన్ సీడ్లెస్ నుంచి వచ్చిందండి, అది ముటెంట్ దాంట్లో వచ్చింది. అది మాణిక్ చబన్ మంచి వెరైటీ. తర్వాత ఫ్యాంటసీ అనేది ఇప్పుడు కిస్మిస్ చర్నీ అనే ఒకటి ఉంది కదా, బ్లాక్ బ్యూటీ అంటారు చూడండి, దాన్ని మహారాష్ట్రలో శరత్ సీడ్లెస్ అంటారు. అదే మాదిరి ఉంటది కానీ పండు నాణ్యత బాగా ఉంటదండి. ఇప్పుడే దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. నాణ్యత పరంగా చాలా బాగుంటది. దిగుబడి ఇంకా కొంత టైం పడుతుంది. దాన్ని ఎట్లా దిగుబడిని పెంచాలని మా పరిశోధన కేంద్రంలో కూడా మేము పెట్టాము. దాన్ని దిగుబడి పెంచడానికి కూడా కొన్ని ట్రయల్స్ చేసినాము. ఇంకొక 2-3 సంవత్సరాల్లో మేము దాని గురించి చెప్తామండి. ఫ్యాంటసీ చాలా బాగుందండి, చాలా బాగుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మాది విజయనగరం జిల్లా మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్. మాది మా పెరట్లో ద్రాక్ష మొక్క వేసాను సార్. ఒకటి బాగానే ఎదిగింది కానీ కాపు సరిగ్గా రావట్లేదు సార్ మాకు. సరే అండి, చెప్తారండి. ఇప్పుడు ద్రాక్ష అనేది అక్కడ శీతల ప్రాంతంలో పండించే పంట. అది పంట కోసుకున్న తర్వాత అది నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము ఉష్ణ ప్రాంతం మనది, ఇక్కడ ఎప్పుడు పెరుగుతా ఉంటది. అందుకు అది కొత్త ఇగురు పైనే పంట ఇస్తుంటది. మనకు పెరుగుకుంట పోయి అది ఎక్కడనో కొనకొక గొల వస్తుంది, అలా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని వేసవిలో ఒక కత్తరింపు, మన చలికాలంలో ఒక కత్తరింపు చేసుకుంటే, వేసవి కత్తరింపులేమో అది కేన్లని ఉంటాయి, ఆ కేన్ల పైన పంట వస్తుంది, ముదిరిన కేన్ల మీద. వేసవిలో ఆ కేన్లు తయారు చేసుకోవాలి. మళ్ళా ఆ కేన్లను చలికాలంలో కూడా అంటే అక్టోబరు, మీ దగ్గర మరి ఈ తుఫాను ప్రభావం ఉంటది కాబట్టి ఆ తుఫాను ఇక రాదు అనుకున్న సమయం లోపల దాన్ని కత్తిరించాలండి. అది కత్తిరించేది కూడా రకాన్ని బట్టి. ఇప్పుడు థామ్సన్ సీడ్లెస్ వేసుకున్నారు అనుకోండి, మీరు 6 నుంచి 12 కనుపుల వరకు కత్తిరించుకోవాలి. అనాబిసా వేసుకున్నారు అనుకోండి 5 నుంచి 7, 8 ఇట్లా రకాన్ని బట్టి ఆ కనుపులను బట్టి మీరు కత్తిరించుకుంటే పంట వస్తుందండి. మళ్ళీ ఎండాకాలం లోపల మళ్ళా ఒక బడ్డు దగ్గర మళ్ళీ మొదటి కత్తిరించేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తుంటాయి. ఈ విధంగా దాన్ని మీరు పంట తీసుకునే సైకిల్లో పెట్టేసేయచ్చండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ హబ్సిగూడ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. నా పేరు పద్మజ అండి. మేము మా చిన్నప్పుడు అనాబ్ షాహి అని ఒక సీడ్ వెరైటీ తినేవాళ్ళం అండి, అది బాగుండేది. ఈ మధ్యన అది రావట్లేదు.
అందుకని ఇప్పుడు ఆ కల్టివేషన్ కి మీరు ఏమైనా మళ్ళీ రివైవల్ కి ఏమైనా ట్రై చేస్తున్నారా అని కనుక్కుందామనండి. చెప్తారు మేడం, తప్పకుండా మేడం. ఓకే అండి. అనాబిషాయి అనేది అసలు దాని నుంచే ద్రాక్ష సాగు మొదలయ్యింది. అది చాలా మంచి రకం అది. అయితే ఈ మధ్యన ఏమైందంటే ఈ విత్తనం వండుకాముల ఈ సీడ్లెస్ అనే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఆ సీడు ఉన్న ద్రాక్ష తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీడ్లెస్ ఉన్న వాటికు అవి హార్మోన్స్ కొన్ని వాడతాం, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మళ్ళీ ఇప్పుడు పునః ఆలోచన కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయింది. సీడ్ ఉన్న వెరైటీకి హార్మోన్లు వాడము కాబట్టి సీడ్ ఉన్నది, సీడ్లో కొంత మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అందుకు ఇది మళ్ళీ రావచ్చు, కొంతమంది వేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ పంటను మన అనంతపూర్లో కూడా పండిస్తూనే ఉన్నారు. ఇంకా ఆరోగ్య పరంగా దిగుబడి పరంగా ఇది చాలా మంచిది. కానీ మరి కొన్ని చేంజెస్ ద్వారా ఫ్యాషన్స్ వచ్చేసినాయి కదా, నాకు సీడ్లెస్ కావాలి అట్లా, దాని మాత్రం ఇది వెనకబడిపోయింది. ఇది మళ్ళీ తిరిగి వస్తుందండి. తప్పకుండా మేడం. సార్ మనొక ఫోన్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో ఏంటి, నమస్కారం అండి. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి మేడం, మీ ప్రశ్న అడగండి. నా పేరు పద్మజ అండి. అడగండి మేడం. నేను అంటే ఇంట్లోనే గోనంలోనే మొక్క వేసానండి, హైదరాబాద్ నుంచి తెచ్చి. అదే అంటే అది 5 meters వరకు పెరిగిందండి మేడం లాస్ట్ ఇయర్. అదే అది ఇప్పుడు అది దానికి ఏం చేయాలి, కొంచెం బాగా పెరగాలి, కాయలు రావాలంటే ఏం చేయాలని. పందిరి వేసిందండి? పందిరి పైన పెరుగుతుందా అది? అంటే మేడ మీద వేసానండి, గోళంలోని డాబాకే కట్టాను. అదేండి, అది దానికి ఏం చేయాలి? ఈ కత్తిరింపులు అనేది చాలా ముఖ్యమండి దానికి. వేసవి కత్తిరింపు, శీతాకాలం కత్తిరింపు. అంటే ఎప్పుడు కట్ చేయాలండి? అది వేసవి కాలంలో మీరు అక్కడ పంట తీసుకున్న తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలో కత్తిరించుకోండి. కత్తిరించుకుంటే కొమ్మలు వస్తాయి, దాన్నే కేన్లు అంటాం మనము. అవి ముదిరిన తర్వాత మీకు అక్కడ వైజాగ్ కాబట్టి తుఫాను ప్రభావం పోయిన తర్వాత మళ్ళీ ఆ రకాన్ని బట్టి 7-8 కనుపుల దగ్గర కత్తిరించేస్తే మళ్ళీ పంట వస్తుంది. మళ్ళీ వేసవి కాలంలో పంట తెంపుకున్న తర్వాత మళ్ళీ ఏప్రిల్ లోపల ఒక్క బడ్డు దగ్గర మళ్ళీ మొదటికి కత్తిరించేసేస్తే అంటే కింద వరకు కట్ చేసేయాలండి. కింద అంటే ఇప్పుడు అది కేన్స్ దాని స్ట్రక్చర్ ఉంటదండి. మొదలు దాన్ని స్టెమ్ అంటాము, దానిపైన ఆర్మ్స్ వస్తాయి, ఆ ఆర్మ్స్ పైన మళ్ళా సబార్మ్స్ వస్తాయి, ఆ సబార్మ్స్ పైన మళ్ళా కేన్స్ వస్తాయి. ఈ కేన్స్ ని ఎప్పుడు కత్తిరించి దీన్నే ట్రైనింగ్ అంటాం. ముందు దాన్ని ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రైన్ చేసుకున్న తర్వాత ఆ కేన్లనే ఎప్పుడు కత్తిరిస్తూ పోతుండాలి, మిగతా వాటిని కత్తిరించరాదు. ఆ పంట తీసుకున్న తర్వాత ఒక కనుపు దగ్గర, పంట కొరకు శీతాకాలంలో 6-7 కనుపుల దగ్గర రకాన్ని బట్టి కత్తిరించుకుంటే తప్పకుండా పంట వస్తుంది. సార్, మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు అంటే కొత్తగా ద్రాక్ష తోటను సాగు చేయాలనుకునేటువంటి రైతాంగం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి? వనస్థలిపురం అండి, హైదరాబాద్. అడగండి మేడం. సార్, నేను 4 ఏళ్ల క్రితం ఒక మొక్క పెట్టానండి, ద్రాక్ష మొక్క. అది కట్ చేస్తున్నానండి ఎప్పటికప్పుడు, కానీ గుత్తులు వస్తున్నాయండి, పూత వస్తుంది, గుత్తులు వస్తున్నాయండి, అవి మాడిపోతున్నాయండి. మీరు ఎప్పుడు కత్తిరిస్తున్నారు మరి? అది నాకు టైం తెలవట్లేదండి. బాగా చెట్టు బాగా పెరిగినప్పుడు నేను కట్ చేస్తున్నానండి. పలానా టైం అనేది నాకు తెలవట్లేదండి. ఇది పొడి వాతావరణంలో కత్తిరిస్తేనే పంట వస్తుందండి. ఏమండి, నేను వాటర్ కూడా బాగా పెడతా ఉంటానండి ఎప్పుడు.